ఒకరు ముందు వెళ్ళిపోతే రెండవ వారు వేచి ఉండాలి. కనులు కనులతో కలబడితే ఆ కలయిక ఫలమేమి? ప్రచారాల ఆర్భాటాలు మాత్రమే మిగిలాయి. కనుకనే ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నారు యువతీ యువకులు. తెల్ల వస్త్రాలు ధరిస్తారు, కానీ ఎరుపు లేక ఆకుపచ్చ శ్రీరామ జయం, సీతారాములు అద్భుతమైన వివాహ ఘట్టం. పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి పరమేశ్వరుడిని కోరి పరిణయమాడింది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా. అలాగే లక్ష్మీదేవి పాలకడలిలో ప్రభవించిన పిదప శ్రీమన్నారాయణుడిని వరించి వరమాల మెడలో వేసింది. ఆదిలక్ష్మిగా దర్శనమిస్తున్నది. ఇలా గమనిస్తే పురాణాలు చెప్పే అంశం ఒక్కటే. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి పరస్పరం ఒకరిని ఒకరు చూచుకొని ఇష్టపడి కలకాలం జీవితం గడపాలి. ఒకరు ముందు వెళ్ళిపోతే రెండవ వారు వేచి ఉండాలి. సత్సంతానం కలగాలి. అంగారంగా సంభవసి హృదయ దధిజాజసే ఆత్మావై పుత్రనామాసి సజ్జీవ శరదశతం. ఇది వేదధర్మం బోధించేటటువంటి మార్గం. ఈ క్రమంలో వివాహం జరిపేటటువంటి సమయంలో పాటించేటటువంటి ఆచారాలు, సంప్రదాయాల పాటింపులో అత్యద్భుతమైనది తెర పట్టుకోవడం. త్యాగరాజస్వామి వారు అంటారు, తెర తీయగరాదా, మోహమనే తెర తీస్తే కానీ పరమాత్మ దర్శనం కాదు కదా. ఈ తెరసల్లా పట్టడం ఏమిటి? తెరసల్లా ఎలా ఉండాలి? కన్యాదాన సమయంలో సుముహూర్త సమయం అన్న పేరిట జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి సందర్భంలో హస్తమస్తక న్యాయం పేరిట సుముహూర్తం, ఒకరి శిరస్సు పైన ఒకరు జీలకర్ర బెల్లమును కలిపి అలా నొక్కి పెట్టి ఒకరిని ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూచేటటువంటి సమయంలో మధ్యలో తెరసల్లా ఉంటుంది. ఎందుకు? వధూవరులు ఇరువురు కూడా వివాహంలో దీక్షా వస్త్రాల పేరిట పసుపు రాచినటువంటి వస్త్రాలు ధరించాలి. సున్నం, పసుపు ఈ రెండింటిని బాగా చిలికి కలిపితే చందనం తయారవుతుంది. అందులో అలది తీసిన దుస్తులను ధరించాలి. బ్యాక్టీరియా, ఫంగస్ వాటికి చేరవు. ప్రాంతీయ ఆచారాలు అనేకులు తెల్ల వస్త్రాలు ధరిస్తారు, కానీ ఎరుపు లేక ఆకుపచ్చ అంచు ఉండాలి. అంచు లేని వస్త్రాలు ధరించకూడదు. అవి దీక్షా వస్త్రాలు కావు. అలాంటి తెలుపు రంగులో ఉండే దీక్షా వస్త్రాలు ధరించిన ఆ యువతీ యువకులు వధూవరులు ఒకరి శిరస్సు పైన ఒకరు అలా జీలకర్ర బెల్లం పెట్టుకునేటటువంటి హస్తమస్తక న్యాయం పేరుతో కూడుకున్న శుభముహూర్త సమయంలో తెరసల్లా ఎందుకు? కన్నులు కన్నులు కలిసి చూచేటటువంటి సమయంలో ఓ సినీ కవి ఒక అద్భుతమైన పాట చెప్తాడండి. కనులు కనులతో కలబడితే ఆ కలయిక ఫలమేమి? జ్ఞాపకం తెచ్చుకుందాం. సారాంశం అంతా ఒక్కటే. ఏమిటి ఇందులో ఉండే అంతరార్థం అంటే, అఘోర చక్షురపతి ఘ్నయేతి శివాపతిభ్య సుమనా ఆ సువర్చ ఆహా జీవసోర్దేవకామాస్యో నాశన్నో. అఘోర చక్షు, ఘోరములు కానటువంటి చూపులతో నీవు నన్ను చూడాలి అని ఆ వరుడు వధువును అడిగే వేళ శుభముహూర్తం. జీలకర్ర బెల్లం ఒక శిరస్సు పైన ఒకరు పెట్టే సమయంలో అలా తెరసల్లా హద్దుగా పెట్టడంలో వారి కన్నులు మాత్రమే కలవాలి, శరీరం కాదు. కేవలం కన్నులు మాత్రమే. కనుక మధ్యలో తెరసెల్లా. ఆ తెరసెల్లా కూడా అంచు కలిగినది అయి ఉండాలి. తెల్ల వస్త్రం, ఫలానా వారి ఇంటి పెండ్లి సందడి, వారిపైన కొబ్బరి బొమ్మల చిత్రాలు గీయించడం, మరింకేవో చిత్రాలు వేయడం, చమ్కీలు అతికించడం, నానా కోతికోణంగా వేషాలు వేస్తున్నారు. లక్షణం ప్రకారంగా అంచు ఉండేటటువంటి వస్త్రాన్ని తెరసల్లాగా పట్టుకోవాలి. పైన కళ్ళు కలవాలి. కింద ఒకరి కాలిని మరి ఒకరు సానరాయి పైన కాలు ఉండగా ఆ కాలు తొక్కుతూ సన్నెకళ్ళు తొక్కగా సప్తపదులు నడవగా, మళ్ళీ సినీకవి పాండిత్యం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ సానరాయి పైన అబ్బాయి కాలు పైన అమ్మాయి కాలు, మధ్యలో తెరసల్లా, ఆ పైన కన్నులు కళ్ళుతో కలబడితే ఇది వివాహ ఘట్టంలో రమణీయమైనటువంటి దృశ్యం.
కాలిపోయిన కాలు అలా పెట్టి అఘోర చక్షు, అమ్మా నన్ను శాంతంగా చూడు అని అబ్బాయి అడగడంలో ఎంత ప్రేమ ఉంటుందో. ఈ ప్రేమలు పోయాయి, అనురాగాలు పోయాయి, అవకాశాలు పోయాయి, ప్రచారాల ఆర్భాటాలు మాత్రమే మిగిలాయి. కనుకనే ఇన్ని ఇబ్బందులు పాలవుతున్నారు యువతీ యువకులు. తెరసల్ల అంతరార్థం ఇది. అంచు ఉండేటటువంటి వస్త్రాన్నే ధరించాలి. మాటకు విరామ చిహ్నం హద్దు, సముద్రానికి చెలియలి కట్ట హద్దు, స్వాతంత్రానికి నాసిక చివర హద్దు, అలాగే వస్త్రానికి అంచు హద్దు. హద్దులతో ప్రవర్తిస్తే ఆరోగ్యదాయకంగా మెలుగుతాం అని బోధించడం కోసమే తెరసెల్లా. ఆ హద్దు దాటి అబ్బాయి రాకూడదు, ఆ హద్దు దాటి అమ్మాయి ప్రవర్తించకూడదు. అలాంటి విభజన చెప్పడం కోసమే తెరసెల్లా. ఆ ముహూర్తం గడిచిన మరుక్షణం ఆ ఇద్దరూ ఒకటే, తెరసెల్లా మాయమవుతుంది. సుముహూర్తం అన్న ప్రత్యేకతను సూచించడం కోసమే తెరసెల్లా. అంతవరకు వారికి వ్యక్తిగతంగా ఉండేటటువంటి జీవన వ్యవస్థ అంతా కూడా చెదరిపోయి ఇరువురు కూడా ఒకరిగా మారిపోతున్నారు అని చెప్పడం కోసమే తెరసెల్లా. సంప్రదాయాన్ని తెలుసుకుందాం, శాస్త్రబద్ధంగా గడుపుదాం, మరింత ఆనందంగా మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణయ్య గారి పెద్దబ్బాయి కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.